మహానుభావులైన ఋషులైతే ఎవరు వచ్చినా ఎవరిపైనా పట్టించుకోరు. మనలాంటి వాళ్ళ మధ్యలో ఎక్కడైనా ఆశ్రమంలో ఉండిపోదామని వెళ్ళినా 4 రోజులు ఉన్నాక ఒరే మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నారా అంటారు వీళ్ళు. పేరుకు వృద్ధాశ్రమాలు లేకపోతే సన్యాసాశ్రమాలు. కాశీలో మకాం పెట్టినా అక్కడ కాశీలో ఉండరు. ఇప్పుడు రోజు ఈ వీడియోలో వచ్చాక స్కైప్ దానికి పైగా అంచేత మనం ఇక్కడ నుంచి కాశీ వెళ్ళిన స్కైప్ అనే పేరుతో స్కిప్ అయిపోతాంటే తిరిగి సంసారంలో మాట వరుసకు కూడా మనసు అక్కడ నిలబడ్డంలా. కాశీలో ఉంటారా రోజు సాయంకాలం పూట పిల్లలతోటి స్కైప్కి వచ్చి ఇక్కడ బాగానే ఉందిరాయ్, భోజనం బాగుంటుంది, వాళ్ళేమో మాకు పుడుకులు వేశారు, చల్ల పుడుకులు వేశారు, మైసూర్ బజ్జీ వేశారు. నీకే బాగుందమ్మా, మా ఇంట్లో మా ఆవిడ వాళ్ళ చల్ల పుణుకేలేదు ఏం లేదు, హోటల్ నుంచి తెప్పించింది అంటాడు కొడుకు పక్కన. కాశీలోనే బాగుందిట. కాశీలో ఏసీ రూమ్ పై అది. కాశీకి ఏసీలో పోతే ఎంత సుఖంగా ఉందో ఇక్కడ మాకు ఏసీ లేదంటాడు ఒకడు. వీటి కోసం మనం కాశీ వెళ్ళేది. ఈ మధ్యకాలంలో చాలామంది వార్ధక్యంలో చచ్చిపోవడానికి కాశీ పోతున్నారు. అక్కడ కూడా అపార్ట్మెంట్లు కొనుక్కుంటున్నారు. అక్కడ కూడా అన్ని రకాల సుఖాలు పెట్టుకుని ఏంటి ఆ కాస్ట్ అపార్ట్మెంట్లో నిజంగా వారింట్లో మా ఇంట్లో కూడా అన్ని సౌకర్యాలు ఉండవు, అక్కడ అన్ని సౌకర్యాలు పెట్టుకుంటారు. మంచి ఏసీ పెట్టుకుని ఆ గదిలో కూర్చుని టీవీ, మళ్ళీ ఆ టీవీలో కూడా కాశీలో వాళ్ళు ఏ సీరియల్ చూస్తున్నారు. నా పద్మాకర్ గారు ఓపెన్ చేసిన శాంతిపరం వెంటల్లా, అశ్వమేధపరం వెంటల్లా, అత్తవా పెంట మీద చెత్తవా సీరియల్స్. పైగా ఈ మధ్యన ప్రమోషన్ వచ్చి హిందీ సీరియల్స్. ఎక్కడెక్కడి రాజకీయాలు అక్కడే అనమాట. ఎందుకు కాశీకి వెడితే ఏమిటి? అందుకే వాడు చెప్పాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావన్నది అనవసరం, ఏ తీర్థయాత్రలో ఉన్నావన్నది అనవసరం, నీ మనస్సు ఎక్కడ లేకపోతే ఉపయోగం ఉంది. ఎంత అద్భుతంగా చెప్పాడండి. గంగలో మునిగితే చాలా పుణ్యమే, కానీ అసలు నీకు అది గంగానే ఒక ఊహ లేకపోతే, దాని మీద పవిత్ర భావన లేకపోతే. అగస్త్యుడు లోపాముద్రకి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడో తెలిసిన? ఓ పద్మాక్షి, నీళ్లలో మునిగితే పుణ్యం అని చెప్పాను కదా అని ఆ గంగ మీద ప్రేమ, భక్తి, ఆసక్తి లేకుండా మొక్కుబడిగా మునిగితే పెద్ద ప్రయోజనం ఉండదు. నిజంగా కేవలం గంగలో మునిగితేనే మోక్షం వచ్చే పడమైతే ఆ నీళ్లలో మునిగి పైకి కిందకి తేలుతూ నిత్యం నివసిస్తూ ఉన్నాయి ఏమిటి మొసళ్ళు లేవు అందులో, మీలు చేపలు లేవా, కర్కటకములు, పీతలు, ఎండ్రకాయలు ఎన్నున్నాయి అందులో, కమఠంబులు, తాబేళ్లు తిరగటం లేదా? వాటన్నిటికీ గంగానదిలో స్నానము చేయడం వల్ల వచ్చే ఫలితం వచ్చి మోక్షానికి వెడుతున్నాయా? వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్ళడం లేదంటే వాటికి గంగ మీద నమ్మకం లేదు. నమ్మకం ఉండి చేయాలి మనం. ఏ నదిలో స్నానం చేసినా ఇది పరమ పవిత్రమైన నది, ఈ నదిలో స్నానము చేసినంత మాత్రం చేతనే మన సమస్త పాపాలు పటాపంచలైపోతాయి అనే విశ్వాసంతో, ప్రేమతో, భక్తితో, అనురక్తితో, ఆసక్తితో స్నానం చేస్తే అప్పుడు ఆ శక్తి భగవంతుడు మనకి ఇస్తాడు. అదేమీ లేదు, ఉత్తినే ఏదో స్నానం చేయాలి కాబట్టి చేసాం, పక్కవాడు వెళ్ళాడు కాబట్టి మనం కాశీ వెళ్ళాం అనుకుంటే అప్పుడు కాశీలో ఉన్న మురికి నది మూసీలో ఉన్న ఒకటి. ఈ భక్తి దాని మీద కావాలి.